నమస్కారాలు. జనసేన పార్టీ రేపల్లె టౌన్ నుండి గడిచిన 4 మాసాలుగా ప్రజా సమస్యల మీద అనేక పర్యాయాలు మేము ప్రజల ముందుకు వచ్చాం, ప్రజలకు తెలియజేశాం. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాటిని పరిశీలించి ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతోనే మేము ఈ సమస్యల్ని పరిగణలో తీసుకుని ముందుకు తీసుకొచ్చాం. గౌరవనీయులు పెద్దలు మున్సిపల్ వైస్ చైర్మన్ విశ్వనాథ్ గుప్తా గారు, నమస్కారాలు సార్. మీరు మాట్లాడుతూ ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, ప్రచారాల కోసమే ఇలాంటి తెర మీద తీసుకొస్తున్నారు, ఇవన్నీ అవాస్తవాలని మీరు అన్నారు. వాస్తవం ఏదో అవాస్తవం ఏదో మీకు కూడా తెలుసు. నేను లేవనెత్తిని అన్ని రేపల్లె టౌన్లో ఉన్నటువంటి సమస్యలు మీకు తెలుసు, వాటిని మీరు నెరవేర్చలేకపోయారనే మాట కూడా వాస్తవం. ఎన్నికల వాతావరణం ఎక్కడ హింసాత్మకంగా లేదండి. రేపల్లె టౌన్ చాలా ఆహ్లాదకరంగా, చాలా సౌకర్యవంతంగానే రాజకీయాలు ముందుకెళ్తుంది. ఒకవేళ అహింసని ప్రేరేపించి అటువంటి వాతావరణం రావడానికి తావిస్తున్నట్లుగా మీరు మాట్లాడుతున్నారేమో అని అనిపించింది, కానీ మీరు అలా మాట్లాడరు. అటువంటి మాటలు కూడా ఇక్కడ మనకి అనవసరం. చాలా మాట్లాడారు, రోడ్డు విస్తరణతో ఓటం చాలా అభివృద్ధి చెందిందని. రోడ్డు విస్తరణలో భాగంగా ఎంతమంది ఆర్య వయస్సులు సంవత్సరం పాటు వ్యాపారం లేకుండా ఇబ్బంది పడ్డారు, ఎన్ని లక్షల రూపాయలు నష్టపోయారో మీ దృష్టికి వచ్చింది, మీకు తెలుసు. ఆ సంవత్సర కాల సమయం అన్ని లక్షల రూపాయల రాబడి తిరిగి వాడు సంపాదించగలరు. దాంట్లో కదా అన్యాయం కదా. మరి దానికి కూడా సమాధానం చెప్పవలసి ఉంది. ఎందుకంటే మాట్లాడలేని పరిస్థితి మీకు అక్కడ ఉంది కాబట్టి అది నేను అర్థం చేసుకోగలను. అలాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా సమయంలో మెయిన్ రోడ్ దగ్గర నుంచి రేపల్లె టౌన్లో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తుల దగ్గర నుంచి వైసీపీ అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది ఎవరెవరి దగ్గర లంచాలు తీసుకున్నారో మీకు తెలియదు కాదు. కిరాణా షాపు, కూల్ డ్రింక్ షాపు, మెడికల్ షాపు, కూరగాయల షాపు, ఫ్యాన్సీ షాపు, ప్రతి వ్యాపారస్తుడి దగ్గర 5-10 నిమిషాలు లేట్ అయిందని చెప్పేసి ఎంత వసూలు చేశారో మరి అవన్నీ లంచాలు కావాలి. ఎంఆర్పీకి మించి రేట్లు అమ్ముకునే పరిస్థితి వ్యాపారస్తులకు ఎందుకు వచ్చింది? అయితే ఎంఆర్పీ లేదంటే ఎంఆర్పీకి మించి కూడా అమ్మారు ఆ రోజు. అది ఎలా సాధ్యమైంది? వాళ్ళు ఎందుకు అమ్మారు? అధిక లంచాలు వాళ్ళు కట్టవలసిన పరిస్థితుల్లోనే కదా వాళ్ళు నష్టపోకుండా ఆనాడు అలా వ్యాపారం చేయవలసి వచ్చింది. దానికి ఏం సమాధానం చెప్తారు సార్? నేను మీకు బాగా తెలుసు, పెద్దలు మీరు. రేపల్లె టౌన్లో ఎంతమంది ఆర్య వయసులో ఇబ్బంది పడ్డారు. రోడ్డు విస్తరణలో భాగంగా కావచ్చు, కక్షపూరితంగా వ్యవహరించాలని మాటలు కూడా ఇది పట్టాయి. ఇవన్నీ వెళ్ళిపోతాయి. లంచం అనేది లేకుండా ప్రతి కుటుంబానికి డైరెక్ట్గా లబ్ధి చేకూరుతుందని మీరు అన్నారు సార్. రాష్ట్రం మొత్తం ఇసుక దందా మీకు తెలియదు కదా. డిజిటల్ మనీ ఉందా? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా ఇసుక దగ్గర? ఇసుక రేట్లు ఎంత పెరిగినాయి? ఒకప్పుడు ఎంత, గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎంత పెరిగినాయి? అవన్నీ ఎక్కిపోతుంది. అవన్నీ ఏ నాయకుల దగ్గరికి పోతుంది, ఏ ప్యాలెస్ దగ్గరికి పోతుంది? ఇంకా లంచాలతో పని ఏంటి సార్? ఒక పక్కన లంచాలు కూడా జరిగినాయని చెప్తుంది కదా. అది పరిస్థితి. ఈ మద్యపాన నిషేధం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మద్యం వ్యాపారం చేసేస్తారు ప్రభుత్వం ద్వారా.
అక్కడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకపోవడంతో ఆ మనీ ఎక్కడ పోతుంది? ఇవన్నీ అధికారికంగా లంచాలండి కావాలి. మీరే ఆలోచించుకోవాలి. దయచేసి నేను మాట్లాడేది ఆ గుంట కోసమని మాట్లాడుతున్నాను. ఇంతలో ఈలోపే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, అందుకే శంకుస్థాపన చేయలేకపోయామని సమాధానం చెప్తున్నారు కదా సార్. ప్లాన్డ్గా రేపు నుంచి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుందంటే ముందే ఎన్నో శంకుస్థాపన చేశారు, విగ్రహావిష్కరణ చేశారు సార్. అధికారులు మీరు కూర్చుని మాట్లాడుకుని శంకుస్థాపన చేయడం, ప్లానింగ్ చేయడం అనేది ఎంతసేపు సార్? 1 గంట 10 గంటలు నిర్లక్ష్యం చేశారు. నేను మాట్లాడేవన్నీ వాస్తవాలు, అవాస్తవాలు మాట్లాడటం లేదని దయచేసి మీరు గ్రహించాలని, వీటన్నిటికీ సమాధానాలు మీ దగ్గర ఉండవని నాకు తెలుసని ఆ గుంట కూర్చి ఆ డ్రైనేజీలో ఆ పూడికలు తీసి రేపల్లె పట్టణాన్ని పరిశుభ్రపరచమని ప్రాధాన్యపడుతూ ప్రజా సమస్యలు ఇలాగే లేవనెత్తుతామని తెలియజేసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించడానికి మీరు ముందుకెళ్లాలని రిక్వెస్ట్ చేస్తూ నమస్కారం.